కొన్ని మధుర గీతాలు అనుకోకుండా అలవోకగా పుట్టుకొస్తాయి. అలాంటి ఒక మంచి పాట వెనక ఒక కథ ఉంది, అది నేను చెప్తాను. అనగనగనగా ఒకరోజు స్వరకర్తగా తన తొలి చిత్రమైన కన్య కుమారి పాటల కంపోజింగ్లో బిజీగా ఉన్న బాలుగారు కంపోజింగ్ జరుగుతుండగా అక్కడికి అకస్మాత్తుగా వేటూరి గారు వచ్చి ఇంత మంచి పల్లవిని డిస్కార్డ్ చేశారా అంటూ బాధపడగా బాలుగారికి ఆ సాహిత్యం నచ్చి వెంటనే దాన్ని బాణీలు కట్టి హమ్ చేస్తూ ఉంటే అట్నుంచి వెళ్తున్న దాసరి గారు ఆ పాటని మెచ్చుకొని, బాలు ఈ పాటని మన చిత్రంలో పెట్టుకుందాము అన్నారంట. అలా పుట్టిందే ఈ తేనె తుట్టే కన్యాకుమారి చిత్రంలో బాలుగారు సుశీలమ్మ గారు పాడిన ఒక మధుర గీతం. ఆ పాటని ఆలపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము బాలుగారిని, అలాగే శైలజ గారిని. తెలిసిందొకటే ఎరుపు నా చెలియ పెదవి ఎరుపు తొలి సంజకు తూరుపు ఎరుపు మలి సంజకు పడమర ఎరుపు ఇరు సంధ్యల పిలుపుల నడుమ మరుమల్లెల వలపే మనది సిగమల్లె తెలుపు చిరునవ్వులోని మరుమల్లె తెలుపు తొలి రోజులందు చెలి మోజులందు విరజాజులన్నీ తెలుపు చెలికాటుక మబ్బుల వెన్నెల తొలి కోరిక మదిలో కోయిలా మన కలయిక సంధ్యారాగం ప్రతిరాగం జీవన రాగం తొలి సంజకు తూరుపు ఎరుపు మలి సంజకు పడమర ఎరుపు తెలియదు
నాకు పడమర తూరుపు తెలిసిందొకటే ఎరుపు నా చెలియ పెదవి ఎరుపు తొలి సంజకు తూరుపు ఎరుపు మలి సంజకు పడమర ఎరుపు. శైలజ గారు పాట పాడిన తర్వాత చాలా గంభీరంగా నించుంటారు. ఆ తర్వాత స్మైల్ కూడా చూసారా మెల్లిగా వస్తుంది. చాలా అద్భుతంగా పాడారు బాలు గారు, శైలజ గారు.